హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ కూడా మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేయండి. మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి రాసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళలేదు కనుక ఇక్కడ టెట్కి సంబంధించి పరీక్షా కేంద్రాలు వేరొక జిల్లాల్లో రావడం, అదేవిధంగా కొంతమందికి ఒకే రోజు 2 పరీక్షలు రావడం. సో వీటికి సంబంధించి మనకి సొల్యూషన్ ఉందా అంటే మీకు ఈ యొక్క వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఒకే సమయం వేరు కేంద్రాలు, అంటే సాంకేతిక తప్పిదమో లేదా మరేదైనా కారణమో కానీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్కు హాజరు కావాల్సిన అభ్యర్థుల్లో కొందరికి సంకట పరిస్థితి అయితే ఎదురైంది. ఈ యొక్క ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి ముందు టెట్ నిర్వహిస్తూ ఉంటారు కదా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మెగా డిఎస్సి ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగం పొందడానికి సాధన చేస్తూ ఉన్నారు. అయితే డిఎస్సికి ముందు అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ అభ్యర్థులు కొంతమంది ఆందోళనలు చెందుతున్నారు. అయితే ఎందుకంటే ఈ పరీక్షకు అనేక మంది దరఖాస్తు చేసుకోగా ఇటీవల ఆన్లైన్లో హాల్ టికెట్లు అయితే వచ్చాయి. అయితే కొందరికి ఒకే రోజు 2 వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కనుక ఏలూరు జిల్లాలో మనకి సంధ్యాభవానికి అనే ఒక అమ్మాయికి ఏలూరు పరీక్షా కేంద్రంలో అక్టోబర్ 6వ తేదీ ఉదయం పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్, అదేవిధంగా అదే విద్యార్థినికి అదే రోజు విజయవాడలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్లు ఉన్న మరో హాల్ టికెట్స్ అయితే మనకి ఆన్లైన్లో వైరల్ అయితే అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇలా ఒకే రోజు 2 పరీక్షలు వచ్చిన వారు ఒకటి వదులుకోవాల్సిందేనా అంటే ఇక్కడ ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క ఒకే రోజు 2 పరీక్షలు వచ్చాయో వారందరూ కూడా ఒకే సమయంలో 2 చోట్ల ఎలా రాస్తారో టెట్ నిర్వాహకులకే మనకి ఎరుకాని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఒకే అభ్యర్థికి ఒకే రోజు 2 వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం అరుదుగా జరుగుతూ ఉంటుందని డిఈఓ అబ్రహం వివరణ ఇచ్చారు. ఇలాంటి అభ్యర్థులు ఎవరైనా అయితే ఆల్ టికెట్లతో తమ వద్దకు వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఒకే రోజు ఒకే షిఫ్ట్ 2 పరీక్షలు వేరు సెంటర్లు వచ్చిన వారు ఎవరు అంటే 1A 1B వారికి 6వ తేదీన మార్నింగ్ మాత్రమే పడుతుంది. ఇంకా టెట్కి కొంతమందికి 1 కంటే ఎక్కువ అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. అంటే ఒకే షిఫ్ట్లో 2 పరీక్షలు వచ్చిన వారు మీ యొక్క జిల్లా విద్యా అధికారిని, ఓకేనా, మీ యొక్క డిఈఓ గారిని కాల్ ద్వారా సంప్రదించాలి. అప్పుడు మీకు మీ ఎగ్జామ్స్ తేదీని మార్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దూరం సెంటర్లో వచ్చిన ప్రెగ్నెన్సీ లేడీస్, వికలాంగులు, ఏదైనా హెల్త్ కారణంగా ఈ మధ్య దూరంగా వెళ్ళలేని కదలలేని పరిస్థితులు ఉన్నవారు మీ యొక్క డిఈఓని సంప్రదించండి. హాల్ టికెట్స్లో ఏమైనా తప్పులు ఉన్నా సరే వారికి తెలియజేస్తే వారు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారన్నట్లుగా మనకు సమాచారం మీద వచ్చింది. సో ఏమైనా ఎలాంటి సమస్యలు ఉన్నవారు మీరందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అయితే మీరు తెలియజేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా టెట్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే ఇప్పటికీ ఏదైనా కారణంచే టెట్ హాల్ టికెట్ రాని వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా డిఈఓని సంప్రదించండి, మీ యొక్క డిఈఓని. ఇక టెట్ అప్లై చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్డే తప్పు కొట్టి ఉంటే హాల్ టికెట్ చూసుకునేటప్పుడు కూడా ఆ తప్పు డేట్ బర్త్డేనే ఎంటర్ చేయాలి. అప్పుడే మీకు హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. సో చాలామంది ఈ యొక్క డౌట్స్ అయితే అడగడం జరిగింది. ఆ యొక్క డౌట్స్ అన్నింటికి ఈ యొక్క వీడియోలో సమాధానం అయితే ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.